నమస్తే హిందూ బంధువులందరికీ స్వాగతం. పరమేశ్వర కృప వల్ల మళ్ళీ మనకి ఒక యాత్ర చేసే అవకాశం వచ్చింది. అది మీరులో గత వీడియోలో నేను అడిగినట్టుగా చాలామంది గెస్ చేశారు. అదే మన అమర్నాథ్ తీర్థయాత్ర. ఈ యాత్రకి మొట్టమొదటి మనకి చెన్నై నుంచి బుక్ చేశారు టికెట్లు. సో ఇప్పుడు నేను బయలుదేరి చెన్నైకి వెళ్తాను. చెన్నై వెళ్ళి అక్కడ మా స్వామీజీ ఉన్నారు, గత చార్ధామ్ యాత్రలో కలిసినటువంటి యోగిరాజ్ స్వామి. ఆయన కలిసి ఆయన దగ్గర ఒక రోజు ఉండి ఆయన శైవభక్తులైన ఆయన విశేషాలు ఏంటి అవన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడ ఆయనతో ఒక రోజు ఉండి 7వ తారీఖు ఉదయాన్నే బయలుదేరి అండమాన్ ఎక్స్ప్రెస్లో జమ్ము తావుకి వెళ్తామండి. అక్కడ దిగిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్లు వగేరా అన్ని చేయించుకొని అక్కడ యాత్ర బయలుదేరుతాం. ఇది యాత్ర బాల్టా నుంచి కాదండి. ఇది బాల్టా అంటే ఓన్లీ 16 కిలోమీటర్సే. మనం సుమారు 60 కిలోమీటర్ యాత్ర అంటారు కదా. పెహల్గాం సాంప్రదాయకమైన ఇంతకుముందు నుంచి జరుగుతున్న మార్గం, అది సాంప్రదాయ మార్గం. ఆ మార్గంలో మన యాత్ర ఉంటుంది. సో మీరందరూ నన్ను ఆశీర్వదించి పంపించండి. చక్కగా దర్శనం చేసుకొని మీకు కూడా యాత్ర విషయం చూపిస్తాను. హర హర మహాదేవ్. ఇవ్వండి మన సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నాను. కొన్ని 2 బ్యాగ్స్. ఇదంతా చిన్న బ్యాగ్ అంతా ఎలక్ట్రానిక్స్, ఇదంతా బట్టలు అవన్నీ. సో బయలుదేరిపోయి మనం 5 o'clockకి స్టేషన్ అండి. ఎక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి చెన్నై సెంట్రల్కి. సో మార్నింగ్ 5:40 కల్లా వచ్చేసిందండి. మా స్వామి వచ్చారు ఇక్కడ నన్ను పికప్ చేసుకోవడానికి. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుదాం. ఓకే. చెన్నైలో మనకి బ్రిటిష్ కాలం బిల్డింగ్స్ ఎక్కువ కనబడతాయి. ఇవన్నీ చూడ చాలా బాగున్నాయి కదా, గమనించండి ఇవన్నీ. ఇది మా స్వామి హౌస్. ఇది 3 floor బిల్డింగ్ అండి. ఇది చూసారా ఎంత చక్కగా కట్టుకున్నారో. ఏదో స్ట్రైట్ వెళ్తే అది పూజ రూమ్ అంతా. స్వామి పూజ రూమ్ ఇది. కింద కనబడే అందరూ 5 అడియార్లంట. తర్వాత ఇదంతా నటరాజ స్వామి విగ్రహం ఇదంతా. తర్వాత ఆయన పూజ రూమ్. ఇక్కడ ఆయన నిత్యం ఇదంతా కూడా ఆయన చేతులతో అలంకారం చేస్తారు ఇవన్నీ. ఇదనమాట ఆయన పూజ రూమ్. హర హర మహాదేవ్ శంభో శంకర్. చిట్టంబలం నమ పార్వదే పదయే హర హర మహాదేవ. தென்னாடுடைய சிவனே போற்றி, எந்நாட்டவர்க்கம் இறைவா போற்றி. చిట్టంబలం. స్వామి ఇప్పుడు నాది హైదరాబాదు, మీరు చార్ధాంలో కలిసిన యోగి. మాకు ప్రయాణం ఇలాగా శివుడు ద్వారా జరుగుతుంది. స్వామిని కొన్ని డౌట్లు అడుగుతాను నేను. స్వామి మీరు ఈ విగ్రహాలు ఇవన్నీ ఇన్ని మాలేస్తున్నారు కదా, మీరు అడియార్లు అని చెప్పారు కదా. అడియార్ అంటే ఏంటి స్వామి? అడియార్ మీన్స్ ఓన్లీ సేవ స్వామి. ఎంత సేవ, ఎవ్రీడే శివ పూజ. అంటే అర్థం చేసుకోండి, నేను తెలుగులో చెప్తాను. మామూలుగా భక్తులు ఏం చేస్తారు, గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు, వరాలు అడుగుతారు, డబ్బులుండి ఇస్తారు, దండం పెట్టుకుని వచ్చేస్తారు. కానీ అడియార్ అంటే అట్లాంటిది ఏముండదు, ఓన్లీ సేవ. శివుడు తప్పిస్తే ఇంకా వేరే ధ్యాస ఉండదు. కేవలం శివుడి మీదే వాళ్ళ పూర్తి ధ్యాస ఉంటుంది. పూర్తి సేవకులు అనమాట. క్లీన్ చేయడం కావచ్చు, ఏదన్నా ఏం చేయడం కావచ్చు, సేవకే ఉంటారు అనమాట. ఇది అడియార్ అంటే. ஏகம் பத்துரையந்தாய் போற்றே, திருக்கழுகுன்றின் செல்வா போற்றே, அண்ணாமலையம் அண்ணா போற்றி, காவாய் கனகத்திரளே போற்றி, போற்றி போற்றி. தெளிவு குருவின் திருமேனி காண்டல், தெளிவு குருவின் திருநாமம் செப்பல், தெளிவு குருவின் திருவார்த்தை கேட்டல், தெளிவு குரு ஒரு சிந்தித்தல் தானே. பூயர் கோன் வெப்பொடித்த புகழையர் கோன் கைல் போற்றி, ஆழிமிசை கல்மிதப்பில் அணிந்த பிரான் அடி போற்றி, வாடி திருநாவலூர் வந்தொண்டர் பதம் போற்றி, ஊழிமலி திருவாத ஊரார் திருத்தாள் போற்றி போற்றி. தெய்வ செக்கிலார் திருவடிகள் போற்றி, நாயன்மார்கள் திருவடிகள் போற்றி போற்றி.
ఇటువంటి పూజ ఇంట్లో జరిగితే రోమాలు లెక్కపడదు వాడు ఎట్లా ఉంటాయి, శివుడు ప్రత్యేకంగా వాడు ఎట్లా ఉంటాడు. ఇది భక్తి అంటే. హర మహాదేవ్. ಇದೊಂದು ಇದು ಕೈಲಾಸವಾದ್ಯಂ. కైలాసవాద్యం. ಶಿವಪೆರುಮಾನ್ ఓన్లీ ప్లే కైలాసవాద్యం. శివపెరుమాన్ ఓన్లీ. శివపెరుమాన్ கைலாசத்தில் சாமி கூட எப்பவுமே இந்த வாத்தியம் வாசிப்போம். నృత్యం చేసేటప్పుడు ஆமாம், எப்போவுமே பூதகணங்கள் ఉండవుல, శివభూతగణం எப்பவுமே ప్లే దిస్. భూతగణం ఉండి ఇది చేస్తే డాన్స్. ஆமாம். ఇప్పుడు ఇదంతా ఏదో ఫెస్టివల్ అనుకుంటున్నారా? కాదు, ఫెస్టివల్ కాదు. నిత్యం ఇంట్లో వీళ్ళ బ్రదర్స్, కొడుకులు, వాళ్ళు అడిగారంటే వీళ్ళ సమాజం ఉంది కదా, సమాజము, ఫ్యామిలీ అందరూ కలిపి నిత్యం చేసుకునేటటువంటి పూజ అనమాట. ఎంత హడావుడిగా, ఎంత చక్కగా వాయిద్యాల్లో చేసుకున్నా చూసారా. మనం నేర్చుకోవాలి, ఎక్కడైనా నేర్చుకోవాలి. ఎక్కడో నేను హరే కృష్ణ హరే రామలో చూశాను ఇంత తన్మయత్వంగా చేసుకునేది, మళ్ళీ ఇంతగానే ఇక్కడ చూశాను. ఓకే, బాగుంది కదా. ఇక బిల్డింగ్ చూద్దాం. స్వామివారి బిల్డింగ్ భక్తులకి ఇచ్చింది అంతా కూడా చూపిస్తారండి. ఇక్కడ నుంచి పైకి ఇట్లా పోతే మెట్లు అనమాట. ఏదో స్వామి పైన ఉన్నారు, వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్. స్వామి ఉంటే హౌస్, ఇది లివింగ్ అనమాట. ఇదంతా స్వామివారి ఫ్యామిలీ ఉంటారు. పైన భక్తుల కోసం అరేంజ్ చేశారు. ఇది భక్తుల కోసం ఒక రకంగా మనకి సత్రాలు ఉంటాయి కదా, అట్లా వసతి గృహం అనమాట. ఇది 63 నాయనార్లు పెద్ద ఫ్లెక్స్ చేసి అక్కడ పెట్టారు. ఇది వచ్చిన భక్తులు అవసరమైతే తక్కువ మంది ఉంటే కింద వంట చేసి పంపిస్తారు పైకి. లేదు అంతకంటే ఎక్కువ వచ్చారంటే ఇది కిచెన్ అనమాట. కంప్లీట్ ఇక్కడే అన్ని వంట చేసుకోవచ్చు. వంట చేసి పెట్టేదానికోసం చూడండి ఎంత డెడికేషను. ఇంకా స్వామికి
ఒక ఫ్యామిలీ ఇలా కంప్లీట్గా డివోషన్కి అంకితం అయిపోయి స్వామికి ఇద్దరు అమ్మాయిలు కూడా చూసారా ఎంత చక్కగా భక్తిలో మునిగిపోయి వాద్యాలను ఎట్లా వాయిస్తున్నారు. అంటే ఒక 20-25 మెంబర్స్ స్వామి, 25 మెంబర్స్ వరకు ఈజీగా కొంచెం 50 మెంబర్స్. అవును, అది కిచెన్ ప్లస్ ఎవరన్నా లేడీస్ వస్తే వాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి అది ఆ రూమ్ అది. ఏం కదా ఇంకో ఇక్కడ వాష్రూమ్స్ కట్టారు 2. ఇక్కడ వాష్రూమ్ వెళ్ళకి వచ్చిన భక్తులకి ఇది వాష్రూమ్ అనమాట. ఈ స్వామివారి టాప్ ఫ్లోర్లో చూస్తే చుట్టుపక్కల వాతావరణం అంతా ఎట్లా ఉంది. ఐ థింక్ అది శివ టెంపుల్ అక్కడ. టెర్రస్ మీద కూడా నిత్య జ్యోతి అఖండ దీపంలో పెట్టారు. చాలా ఆయిల్ వేసి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అది. టెర్రస్ మీద ఇవన్నీ మొక్కలు చెట్లు అన్నీ అట్లా పెట్టుకున్నారు. ఇంత పని చేసుకుంటూ మళ్ళీ భక్తిలో వాయిద్యాలు అవి అన్నీ చేసుకుంటూ ఇంత బిల్డింగ్ 3 ఫ్లోర్లు మెయింటైన్ చేసుకుంటూ అది గ్రేట్. ఇది ఇక్కడ కూడా ఎక్కువ మంది భక్తులు వస్తే ఇక్కడ కూడా రెస్ట్ తీసుకోవచ్చు. అడియార్లు అంతా వచ్చినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. అక్కడ కూడా 2 టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఏ ఇబ్బంది లేదనమాట. నిజమైన భక్తులు వస్తే మాత్రం, అంతేగాని ఇదే రెస్ట్ రూమ్ ఖాళీగా ఉందని అనుకోవద్దు. నిజంగా దేవాలయాల దర్శనానికి వచ్చి శివ దర్శనానికి వస్తే మాత్రం తప్పకుండా మనకి అందుబాటులో ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి తెలియని సంప్రదాయం ఒకటి ఏముందంటే, ఇంకొక అడియార్ ఇంటికి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ వెళ్ళండి మనం గ్లాస్తో మంచినీళ్ళు ఎట్లా ఇస్తామో అట్లా విభూతి ఇస్తున్నారు. వీళ్ళు విభూతి తీసుకుంటే ఇమ్మీడియట్గా ఇట్లా నొసరు అంతా పెట్టుకుంటున్నారు. ఒక డిఫరెంట్ రిసెప్షన్ అనమాట. నేను ఇప్పుడు వరకు ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, ఎవరన్నా మన చుట్టాలింటికి వచ్చిన భక్తులు వచ్చిన ఆ రేంజ్. ఇప్పుడు అంతా స్టైలిష్ లేకపోతే ఏదో ఫార్మల్గా ఉంటుంది కదా, అట్లా కాకుండా అసలు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ, మాట్లాడేటప్పుడు ఆ వినయ విధేయత కానివ్వండి, వెరీ గ్రేట్. నిజంగా ఈ కల్చర్ ఏదైతే ఉందో అడియార్ కల్చర్ సూపర్. మనం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. వెరీ డివోటీ, కంప్లీట్లీ డివోటెడ్ అనమాట. ఇంకా వేరే మన స్వామికి అయితే వేరే లేదు. ఇంటికి వస్తారు, ఓన్లీ భోంచి పడుకుంటారు, పూజ, తర్వాత ఆఫీసులో పూజ, మళ్ళీ మధ్యలో ఒక శివలింగం దొరికింది, అక్కడ చిన్న టెంపుల్ కట్టించారు, అక్కడ పూజ టాపు ఇల్లు, అంతే, ఇంకేం లేదు. కానీ ఇది చూడండి, మన ఆడవాళ్ళు వస్తే మనం వెళ్ళిపోయేటప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కదా, అలాగే ఇంటికి వెళ్ళంగానే ఒక అడియారు ఇంకో అడియారింటికి వెళ్ళంగానే విభూది ఇచ్చి ఫస్ట్ విభూది పెట్టుకున్న తర్వాత మిగతా మంచినీళ్ళు అవన్నీ ఇచ్చారనమాట. నాకు చాలా కొత్తగా, హ్యాపీగా, చాలా భక్తిగా అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో అంతా ఎలా ఉంది, ఇక్కడ వాయిద్యాలు, భక్తి, వీళ్ళ ఎంత ఫ్యామిలీ ఇన్వాల్వ్ ఎంత చేశారు కదా, అది మీకు ఏమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఓకే, హర మహాదేవ్. ఈ శివలింగం 8 months బిఫోర్ ఇక్కడ నేలలో దొరికితే దాన్ని తీసి స్వామి అందరు కలిపి ఇక్కడ దాన్ని ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ బాయ్ కనిపిస్తున్నారు కదా, ఆ అబ్బాయి ఎల్లో టవల్ కట్టుకున్నారు కదా, ఆయన ఇక్కడ పూజ చేస్తున్నారు బాబు. ఈ చిన్నారు అందరు చూశారు కదా, చక్కగా భక్తితో విభూతి పెట్టుకొని ఎంత సంతోషంగా ఉన్నారు అందరూ. ఇది మన హిందూ సమాజం, సనాతన ధర్మ, శివభక్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి వీడియో అంతా చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మన అమర్నాథ యాత్రలో భాగంగా మొదటి రోజు స్వామివారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు రేపు ఉదయాన్ని అంటే 7వ తారీఖు ఉదయాన్ని మళ్ళీ 5 గంటలకు ట్రైను. సో మేము ఈటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి ఎర్లీకి పడుకోవాలి. మార్నింగ్ బయలుదేరుతాం. మరి ఈరోజు ఇంతటితో వీడియో సైన్ ఆఫ్ చేస్తున్నాను. హర మహాదేవ్. గుడ్ నైట్.